నాలుగేండ్ల కిందట 10,000కు కొన్న టీవీ ఇప్పుడు గదే రేటుకు వస్తుందా? ఏడాది కింద కట్టిన ఈ స్కూల్ ఫీజు ఈ ఏడు గంతే ఉంటుందా? 5 ఏళ్ల కింద ఇచ్చిన జీతమే ఇప్పుడు ఇస్తామంటే ఎవరైనా పనిచేస్తారా? ఏడాది కోపారి ఇంటి కిరాయి పెంచకుంటే ఓనర్ ఉండనిస్తాడా? ఏ నెల కానెల ఖర్చులు పెరుగుతున్నాయి, దాని తగ్గట్టు వచ్చే ఆమ్దాని కూడా ఉండాలి కదా. హాగో గందుకే ఈ నిర్ణయం చేసిండ్రు. గరీబులు నిమ్మరపడే ముచ్చటైందంటే ఆరోగ్యశ్రీ రేట్లు పెరిగినాయి. 100కి 25 రూపాయలు పెంచింది మళ్ళా సర్కార్. అంటే ప్రైవేట్ దవాఖాన్ల బిల్లు ఎక్కువైనా గవర్నమెంటే కట్టేస్తుంది అన్నట్టు. అప్పట్లా కాంగ్రెస్ సర్కారే ఈ పథకం పెడితే 11 ఏళ్ల తర్వాత మళ్ళా కాంగ్రెస్ సర్కారే రేట్లు పెంచింది. ఇయాల రేపు అన్నిటి రేట్లు పెరగబట్టే మందులు మిషన్లు పిరమైన పాత రేటు కట్టిస్తామంటే నడవదు కదా. మళ్ళా టైం కు పైకమియ్యరు, బిల్లులు పెండింగ్ పెడతారని కొన్ని దవాఖాన్ల ఆరోగ్యశ్రీ కేసులు పట్టుకుంటలేరట. గందుకే ట్రీట్మెంట్లకు ఇచ్చే రేట్లు పెంచిరట. ఇంకో 163 ప్రొసీజర్లను ఈ స్కీమ్ కిందికి తెచ్చిండ్రు. అంటే ఇంకిన్ని బీమార్లకు ఆపరేషన్లు సుత ఫ్రీగానే అయితే అన్నట్టు. మొన్ననే ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచితే ఇప్పుడు ఇది. ఇక జప్పున్నే రేషన్ కార్డు తోటి లంకె దెంపేసి కొత్త కార్డులు ఇస్తామని ఖుద్దు మంత్రి ఉత్తమ్ సారే చెప్పే. ఇట్లా పేదలకు ఇంకింత మంచి వైద్యం అందుతది. అట్లనే సర్కార్ దవాఖాన్లల్లా సరిపోను డాక్టర్లను పెట్టి సవలతులు కూడా పెంచుండ్రి సార్లు. ఎటు పోయేటోళ్ళు అటు పోతారు, అందరికి ఫాయిదా అవుతుంది.